గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ ఫాలోయర్స్. మనం లాస్ట్ వీడియోలో రూల్స్ గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్ మూడు పద్ధతుల్లో చెప్పాము. తర్వాత దానికి తగిన ట్రాన్సాక్షన్స్ కూడా ఒక 6 ట్రాన్సాక్షన్స్ కూడా మీకు చెప్పడం జరిగింది. ఆ ట్రాన్సాక్షన్స్ని మనం టాలీ ప్రైమ్ 5లో ఎలా రికార్డ్ చేస్తాం, రికార్డ్ చేస్తే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందనేది ఇవాళ ఈ వీడియోలో మనం చూద్దాం. దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇవాళ జనరల్గా మనం నేర్చుకున్న అకాడమిక్ బుక్స్లో ఎలా ఉందంటే ఫస్ట్ ఎంట్రీ కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాపిటల్ ఆఫ్ రూపీస్ అది. కానీ ఇక్కడ మనకి క్యాష్ అనేది మనకి కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఆ, ఉమ్, కేవలం క్యాష్ తోటే కాకుండా ఓనర్ ఆఫ్ ది బిజినెస్ ఏ విధంగా అయినా కూడా మనకి ఆ, తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అంటే అతని దగ్గర ఉన్న ఫర్నిచర్ కానివ్వండి, కంప్యూటర్ కానివ్వండి, వెహికల్ కానివ్వండి, ఇతర ఏదైనా కానివ్వండి, అతనికి అవసరం అనుకుంటే దాన్ని కూడా తీసుకురావచ్చు. ఎందుకంటే మొత్తం లేకపోతే అది కొనుక్కోవాల్సిన అవసరం వస్తుంది కాబట్టి, ఇంట్లో పడి ఉంటాయి కాబట్టి తీసుకెళ్ళడానికి ఆక్షేపణ ఉండదు. ఎందుకంటే ఆయన ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు కాబట్టి ఆయన తీసుకొచ్చి ఆ బిజినెస్లో పెట్టే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా గ్యాస్తో పాటు ఇతరితర వస్తువులను కూడా తీసుకొచ్చి పెట్టడం అనేది ఆనవాయితీ. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఏంటంటే మనకి మామూలుగా అయితేనేమో క్యాష్ టు క్యాపిటల్ అని ఒకటే ఎంట్రీ పడింది. దీంట్లో ఇది మల్టిపుల్ ఎంట్రీ. అంటే అన్ని ఎంట్రీస్ ఎలా పడతాయి అనేది మనం ఒకసారి అవగాహన చేసుకున్నట్టయితే అవన్నీ కూడా మనకి ఈజీగా ఆ, మనకి రికార్డింగ్లో కూడా మనకు తెలిసిపోతాయి. కాబట్టి ఏంటంటే ముందు ఆ విధంగా వేసుకుంటున్నాము. తర్వాత అరవింద క్యాపిటల్ అనేది మన దగ్గర ఉంటుంది. ప్రతిదానికి మనం ఒక కోచింగ్ చేయాలంటే మనం మామూలుగా అకాడమిక్ కోర్సులో నేర్చుకున్నట్టు కాకుండా ఇక్కడ ఒక లెడ్జర్ క్రియేషన్ అయితే మాత్రమే మీకు ఆ ఆ స్క్రీన్లో అది అలౌ చేస్తుంది, లేకపోతే అలౌ చేయదు. కాబట్టి ముందు లెడ్జర్ క్రియేట్ చేసుకోవాలి. అంటే నేను చెప్పిన స్కీమ్ ప్రకారం మామూలుగా ఎలా ఉందండి, మీకు సోర్సెస్ అంటే ఎక్కడి నుంచి వచ్చిందో ముందు ఆర్గనైజేషన్కి రెసీట్ ఎలా వచ్చింది అనేది ముందు క్రియేట్ చేసుకోవాలి. తర్వాత దాని వివరణ అంటే యూటిలైజేషన్ ఎలా ఉంది అనేది డెబిట్ చేసుకోవాలి. ఇక్కడ ఎలా వచ్చి ఎక్కడి నుంచి వచ్చింది, అరవింద క్యాపిటల్కి వచ్చింది కాబట్టి అరవింద క్యాపిటల్ని మనం క్రియేట్ చేద్దాం ముందు. నన్నారా, అరవింద క్యాపిటల్ ఆల్ట్ సి ద్వారా మనం క్రియేట్ చేద్దాం. అరవింద క్యాపిటల్ అరవింద క్యాపిటల్ అకౌంట్ని వేసుకుని క్యాపిటల్ అకౌంట్లో కంట్రోల్ ఏ కొట్టేస్తే మీకు వచ్చేస్తుంది 7,50,000 రూపాయలండి. 7,50,000 రూపాయలు అంటే 7,50,000 రూపాయలు అంటే క్రెడిట్లో కంటే సోర్స్ వచ్చింది. అంటే ఏ విధంగా వచ్చింది, ఏ రూపంలో వచ్చింది అనేది మనకి డెస్టినేషన్ కిందే మనం అనుకోవాలి. ఎందుకంటే ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే ఫర్నిచర్ రూపంలో ఉందా, క్యాష్ రూపంలో ఉందో మనం చెప్పాలి కాబట్టి ఇక్కడ మీకు ఇక్కడ ఏ బై వేసుకుంటే మీకు ఫర్నిచర్ రూపంలో ఎంత ఉందండి, ఫర్నిచర్ కూడా మనం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనకు ఆల్రెడీ లేదు కాబట్టి ఫర్నిచర్ అకౌంట్ మీకు తెలుసు కదా, ఫిక్స్డ్ అసెట్. సో దీంట్లో 40,000 రూపీస్. మళ్ళీ ఇంకొక ఆప్షన్ ఇస్తాను చూడండి, కంప్యూటర్. కంప్యూటర్ కూడా మనకు లేదు కాబట్టి కంప్యూటర్ అకౌంట్ కూడా మీరు క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఇది కూడా ఫిక్స్డ్ అసెట్ 45,000. 45,000 తర్వాత ఇంకేముందండి, వెహికల్ కూడా మీరు క్రియేట్ చేయాలి. ఇది కూడా ఫిక్స్డ్ అసెట్ 1,25,000. ఇంకా బ్యాలెన్స్ ఆటోమేటిక్గా క్యాషే ఉంటుంది కాబట్టి ఆల్రెడీ క్యాష్ ప్రీ క్రియేటెడ్ లెడ్జర్ కాబట్టి మీకు క్యాష్ వేసేసుకుంటే తెలిసిందే 540. అంటే మామూలుగా ఏం చేసేవాళ్ళం, అవన్నీ టోటల్ చేసుకుని ఆ 7,50,000 తీసేసేవాళ్ళం. కానీ ఇప్పుడు చూడండి సరిగ్గా సరిపోయింది. డెబిట్ సైడ్ ఎంత ఉందో క్రెడిట్ సైడ్ అంతే ఉంది. తర్వాత నేరేషన్ అనేది కంపల్సరీగా మీరు రాయాలండి. బీయింగ్ క్యాపిటల్ అని రాయండి, చాలు. సింపుల్గా, ఎంత సింపుల్ అంటే మీకు అర్థమైతే చాలు అది. తర్వాత రెండో ఎంట్రీ ఏంటంటే మీకు సెకండ్ ఎంట్రీ సెకండ్ ఎంట్రీ వచ్చేటప్పటికి an unsecured loan of an unsecured loan of an unsecured loan of
1 lakh అవైల్డ్ ఫ్రమ్ వైఫ్ త్రూ ఎస్బీఐ చెక్. చూడండి, క్యాపిటల్ అనేది ఓనర్ పెట్టింది మాత్రమే క్యాపిటల్ అండి. అదర్స్ ఎవరైనా పెట్టినాడు, వైఫ్ పెట్టినా, భార్య పెట్టినా, పిల్లలు పెట్టినా, ఎవరు పెట్టినా కూడా అది అదర్ పర్సన్ కింద లెక్క ఆర్గనైజేషన్. కాబట్టి ఏంటంటే అది అన్సెక్యూర్డ్ కిందనే వేసుకోవాలి మీరు. సో ఇక్కడ వైఫ్ అనేది క్లియర్గా ఉంది కాబట్టి వైఫ్ పేరున ఒక అకౌంట్ క్రియేట్ చేద్దాము. వైఫ్ లోన్ అకౌంట్ వచ్చేటప్పటికి మీకు అన్సెక్యూర్డ్ నరా కంట్రోల్ ఏ ఇదంతా మనం కంట్రోల్ ఏలో 1 lakh. మనకి ఇక్కడ ఎస్బీఐ చెక్ ద్వారా ఇచ్చారన్నారు కాబట్టి మన బ్యాంకులో వేసుకోవాలి. మన బ్యాంకు గురించి మనకు తెలియదు కాబట్టి ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ అనేది క్రియేట్ చేద్దాం. రేపొద్దున ఇతర ఆప్షన్స్లో వచ్చినప్పుడు ఈ బ్యాంక్ నేమ్ను మనం వాడుకుందాం. యాక్సిస్ బ్యాంక్ అకౌంట్లో మనం బ్యాంక్ అకౌంట్ కింద మనం వేసిద్దాం. బ్యాంక్ అకౌంట్ కూడా 1 lakh డిపాజిట్ అని పెడదాం. డిపాజిట్. ఓకే. దాని తర్వాత థర్డ్ వన్ ఈజ్ ఇక్కడ డేటు మారినట్టుగా నాకు గుర్తులేదు. డేట్ మార్చుకుందాం అన్నారా. డేట్ మార్చుకోకపోతే ఈ పేజ్ అప్ పేజ్ డౌన్ ఉంటుంది, మార్చుకోండి. 9/4 నాడు, నెక్స్ట్ 9/4 నాడు, 9/4 నాడు సోల్డ్ గూడ్స్ టు రమణ ఫర్ 75,000. ఇది మామూలు ఎంట్రీ కాబట్టి ఇక్కడ సేల్ ఆఫ్ గూడ్స్ అకౌంట్ అండర్ సేల్స్ ఎంత 75,000. ఇది క్యాష్ కాబట్టి నరా బీయింగ్ సేల్స్ నరా అది అయిపోయింది. థర్డ్ వన్ ఈజ్ 11/4 నాడు, ముందు డేట్ మార్చుకుందాం, మళ్ళీ మర్చిపోతున్నాం. 11/4 నాడు ఏం చేశారు, సుమతి ట్రేడర్స్కి 1,45,000కి మనం అమ్మారు. 1,45,000కి సుమతి ట్రేడర్స్కి అమ్మారు. ఇదేంటంటే సేలే కదా, అంటే ఇది పార్ట్లీ క్రెడిట్ అండి, కొంత క్యాష్ అడ్వాన్స్ వచ్చింది కాబట్టి. ఏదైనా మనం క్యాష్ అమ్మినా క్రెడిట్ అమ్మినా సేల్ సేలే కాబట్టి ముందు సేల్ వేసుకుందాం. సేల్ అకౌంట్ ఆల్రెడీ ఉంది కాబట్టి మనకి మనకి మనకు ఆల్రెడీ ఉంది కాబట్టి మనకి 1,45,000. తర్వాత ఇంకోటి ఏంటంటేనండి, దాంతోపాటు మనం సిజిఎస్టీ హెచ్జిఎస్టీ కూడా వసూలు చేసుకుంటాం. ముందు సిజిఎస్టీ అకౌంట్ ఓపెన్ చేద్దాం. సిజిఎస్టీ 9% అవుట్పుట్ అకౌంట్ అని పెట్టండి. అవుట్పుట్ అకౌంట్ అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. దీన్ని మనం మీరు క్యాలిక్యులేటర్ వాడితే వాడండి, లేకపోతే ఇక్కడనే క్యాలిక్యులేటర్ చేయాలంటే మళ్ళీ ఆల్ట్ సి పెట్టుకుని 1,45,000 కింద కనిపిస్తుంది చూడండి, ఇంటూ 9%. ఎంటర్ కొడితే ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. సో మీరు నీడ్ నాట్ క్యాలిక్యులేట్. తర్వాత మళ్ళీ రెండు హెచ్జిఎస్టీ కూడా అదే సేమ్ కాబట్టి హెచ్జిఎస్టీ 9% అవుట్పుట్ అకౌంట్ అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. ఇది సేమ్ అమౌంట్ కాబట్టి మీరు వేసేసుకోండి. అంటే టోటల్గా ఎంత కనిపిస్తుంది, 1,71,100 అక్కడి నుంచి మనకు రావాలి. దీంట్లో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి మనం ఏం చేస్తాం, యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్ లేకపోతే మోడర్న్ క్లాసిఫికేషన్లో కూడా ఏముంది, మీకు క్యాపిటల్ ఎప్పుడు క్రెడిట్లో ఉంటుంది, దాన్ని వాల్యూ తగ్గించాలంటే రివర్స్ చేయమన్నాడు, అంటే క్రెడిట్ చేయమన్నాడు, అది డెబిట్ చేయమన్నాడు. కానీ ఇప్పుడు అందుకనే నేను నా రూల్ ప్రకారం అయినా ఆ రూల్ ప్రకారం అయినా కూడా ఇది అరవింద క్యాపిటల్ని మనం డెబిట్ చేయాల్సి వస్తుంది. అరవింద క్యాపిటల్కి అంతా 25,000 ఆయన తీసుకున్నాడు, మనకు ఒక క్యాష్ 25,000 మనకిచ్చాడు. తర్వాత మిగతా బ్యాలెన్స్ ఇంకా 1,21,000 ఎవరు ఇవ్వాలి, సుమతి ట్రేడర్స్. ఇది సండ్రీ డెటార్ అండి. కాబట్టి 1,21,000 బీయింగ్ క్రెడిట్ సేల్ అని రాసుకోండి అన్నారా. అది దాని తర్వాత ఏముందండి, మీకు దాని తర్వాత లెక్క వేసుకున్నట్టయితే 13/4 నాడు అమౌంట్ ఆఫ్ 25,000 కలెక్టెడ్ ఓనర్స్ ఫ్రెండ్ టువర్డ్స్ డ్యూ టు హిమ్. అండ్ జనరల్గా ఎలా ఉందంటే, మీకు ఓనర్స్ జనరల్గా ప్రాక్టీస్ ఎలా ఉంటుందంటే, ఎప్పుడైనా డబ్బులు లేకపోయినప్పుడు
స్టాఫ్ అడిగితే, నేను సుబ్బారావు నాకు డబ్బులు ఇవ్వాలయ్యా, 25,000 ఇవ్వాలి, నేను ఫోన్ చేసి చెప్పాను, మీరు వెళ్ళి 25,000 తెచ్చుకొని మీరు వాడుకోండి అంటాడు. అంటూ వాడుకోండి అంటే ఎవరు ఇచ్చినట్టు? సుబ్బారావుకి మనకి లావాదేవీలు లేవు కాబట్టి ఈయన తెచ్చుకోమన్నా అంటే ఆయన డబ్బుల కింద లెక్క కాబట్టి ఆయన క్యాపిటల్ కిందనే మనం వేసుకోవాలి. ఇక్కడ ఒకవేళ కనుక ఆ, సుబ్బారావుకి బాకీ ఉన్నట్టుగా మనకేమైనా తెలిస్తే సుబ్బారావు పేరున వేసుకుంటాం, లేదా లోన్ తీసుకున్నా అన్నది ఉన్న కూడా సుబ్బారావు పేరున వేసుకుంటాం. సో అరవింద క్యాపిటల్ వేసుకుని ఎడిషనల్ క్యాపిటల్ ఎడిషనల్ క్యాపిటల్ అని వేసుకుంటాం. కానీ ఇక్కడ డేట్ ఎంత? మీకు డేటు 13/4 అండి. 13/4 కాబట్టి ఇక్కడ మీరు 13/4 నాడు వేసుకోండి. 13/4 నాడు అది. దాని తర్వాత లాస్ట్ ఎంట్రీ ఏముందండి? 15/4 నాడు 50,000 రూపాయలు స్క్రాప్ అమ్మారు. 50,000 రూపాయలు, 25,000 రూపాయలు అకౌంట్స్ మేనేజర్కి అడ్వాన్స్ ఇచ్చారు. తర్వాత 25,000 రూపాయలు మనకు వచ్చింది. ఇక్కడ ఇక్కడ వాట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ దిస్ ఫండ్? స్క్రాప్ సేల్స్ ఇది ఫండ్. స్క్రాప్ సేల్స్ కూడా మన దగ్గర లేదు కదా. స్క్రాప్ సేల్స్ అకౌంట్ అంటే ఇది యాక్చువల్గా సేల్ కాదండి, ఇది ఇండైరెక్ట్ ఇన్కమ్ అవుతుంది. స్కేల్ కింద పెట్టుకుంటే మీకు మళ్ళీ తప్పు అవుతుంది అకౌంట్. సో ఈ విధంగా చేస్తే ఎంత ఎంత అండి మనం అమ్మింది? 50,000 రూపాయలు. దీంట్లో అకౌంట్స్ మేనేజర్ ఒక 25,000 కాబట్టి అకౌంట్స్ మేనేజర్ యొక్క మనకి ఆయన పేరు ఇవ్వలేదు కాబట్టి ఆ అకౌంట్స్ మేనేజర్ అడ్వాన్స్ అని పెట్టుకుందామండి. ఇక్కడ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఉన్నారా? దీంట్లో ఆయనకు ఒక 25,000, మనకు ఒక క్యాష్, మనకి 25,000 వచ్చేసింది. సో బీయింగ్ స్క్రాప్ సేల్ అంటే సరిపోయింది కదండి. ఈ విధంగా మనకి మొత్తం 6 ఎంట్రీస్ మనం పాస్ చేసామండి. దీంట్లో మనకి మల్టిపుల్ ఎంట్రీస్ ఉన్నాయి, సింగిల్ ఎంట్రీ ఉంది. కాబట్టి ఇంకా కొన్ని ఎంట్రీస్ నేను రాసి అంటే డిఫరెంట్గా ఉంటాయి. అంటే మీకు రెసీట్ కానీ కనిపిస్తుంది, అది రెసీట్ కాదు. కాకపోతే వేరే ఆప్షన్లో వేసుకోవాలి. మనకు వచ్చేదే, మనకు రాదని క్వశ్చన్ కాదు. కాకపోతే ఏది రెసీట్ మన యొక్క మనకు చెక్ వస్తే అది మనకు వచ్చుంటేనే మాత్రమే మన బ్యాంక్ అంటే మన బ్యాంకుకి సంబంధించిన చెక్ అయి ఉండాలి. అది మనం వేసుకుని మార్చుకోగలిగిన చెక్ అయి ఉండాలి. అంతేగాని ఓనర్కో ఇంకోటి కాకూడదు. అట్లనే క్యాష్ కూడా డైరెక్ట్గా మనకు వచ్చి మన గల్లాలో పడాలి తప్ప వేరే గల్లాలో పడకూడదు. సో ఇవి మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి చిన్న చిన్న ఐటమ్సే, కానీ మీరు మెమరీలో పెట్టుకోగలిగితేనే దీనివల్ల మీకు ఉపయోగం ఉంటుంది, లేకపోతే ఉండదు. సో దీని యొక్క పీడిఎఫ్ కావాలంటే మీరు వాట్సాప్ రిక్వెస్ట్ పెడితే నేను పంపిస్తాను. రెగ్యులర్గా ఫాలో కండి. దాదాపు నియర్లీ 60-70 ఎంట్రీలు జర్నల్లో ఉంటాయి. ఎందుకంటే అడ్జస్ట్మెంట్స్ దాంట్లోనే ఉంటాయి, సెటిల్మెంట్స్ దాంట్లోనే ఉంటాయి, తర్వాత డెబిట్ నోట్లు, క్రెడిట్ నోట్లు దాంట్లోనే ఉంటాయి. మీరు సీనియర్ అకౌంటెంట్గా మారడానికి 100కి 100 పాళ్ళు ఉంటాయి. అన్నీ కూడా నేను ఇచ్చే ఎంట్రీస్ అన్నీ కూడా న్యాచురల్ ఎంట్రీస్, ఒరిజినల్ ఎంట్రీస్, క్లయింట్స్ దగ్గర నుంచి వచ్చిన ఎంట్రీస్ కాబట్టి మీకు ఎక్కడా కూడా ఎటువంటి ఎంట్రీస్ మీకు దొరకవు. కాబట్టి ఖచ్చితంగా చెప్పగలుగుతాను, దొరకవు. ఎందుకంటే ప్రాక్టీస్లో నాకున్న అనుభవంతో చేసినవి, తర్వాత నేను చూసినవి అవి తప్ప మీరు రెగ్యులర్గా ఫాలో కాగలిగితే అది మీకే బెనిఫిట్. నాకంటే ఎందుకంటే నన్ను ఉత్సాహపరిస్తేనే మీకు ఇంకా నేను ఓపిక చేసుకుని మీకు ఇవ్వగలుగుతాను. కాబట్టి మీరు అందరూ దాన్ని పాటిస్తారని నేను అనుకుంటూ, తర్వాత ఏంటంటే ఖచ్చితంగా మనం మరికొన్ని వీడియోలు మరి ఆ, చేద్దాము. మరికొన్ని వీడియోలు మనం తర్వాత రెగ్యులర్గా మీరు ఫాలో అవుతారని అంటున్నారు కాబట్టి రెగ్యులర్గా మనం కొన్ని వీడియోలు మనం చేసి ఆ విధంగా చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.